హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి శనగలు, తర్వాత మెంతి ఆకుతో చాలా హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు అటుకులు తీసుకున్నాము. ఇవి మొద్దటుకులండి. దీనికి మీరు మీడియంగా ఉన్న అటుకులు కూడా యూజ్ చేసుకోవచ్చు. నీళ్లు పోసేసి మంచిగా 2 సార్లు కడిగేసుకుందాము. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసేసి దీన్ని మునిగేటట్టుగా ఇవి థిక్‌నెస్ చాలా ఎక్కువున్నాయండి ఈసారి అటుకులు. నేను మీడియం అటుకులు పెడితే ఇవి మరీ థిక్‌గా ఉన్న అటుకులు వచ్చినియనమాట. మీడియం అటుకులకైతే ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి. దీనికి కొంచెం మునిగేటట్టుగా నీళ్లు పోసేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత చూసారు గదా! చక్కగా నానిపోయినియనమాట. అయితే మరీ మెత్తగా రాలేదు. అందుకని దీని తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు నానబెట్టిన శనగలు తీసుకున్నామండి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, నీళ్ళేమి వేయకుండా దీన్ని బరకగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము. చూసారు కదా! ఇలా ఉండాలనమాట. కన్సిస్టెన్సీ మనకి గట్టిగానే ఉండాలి. కొంచెం పలుకుగాను ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న అటుకులను వేసేసుకుందామండి. వేసి దీన్ని పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకుందాము. ఒక 2 పల్స్ ఇచ్చారంటే మీకు సరిపోతుందండి. 2 సార్లు పల్స్ ఇచ్చారంటే చాలు. ఇంకా అంతకంటే ఎక్కువగా అయితే మెత్తగా అయిపోతుందనమాట. ఇలా కొంచెం పలుకుగా తీసుకొచ్చుకొని మిక్సింగ్ బౌల్‌లో వేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, ముందు మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. నీళ్ళు ఏమి వేయొద్దింకా. మనకి పిండి గట్టిగానే ఉండాలి. ఇప్పుడు సన్నగా తరిగిన మెంతాకు ఒక కప్పు వేసుకుందామండి. వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాం. దీన్ని ఇలానే పకోడీలాగా కూడా వేసుకోవచ్చు. ఇవాళ నేను చిన్న చిన్న వడల్లాగా చేశాననమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట. పిల్లలు కానీ, పెద్దవాళ్ళకి కానీ అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న వడల్లాగా ప్రెస్ చేసుకుందాం. మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకుందామండి. అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుందనమాట. చూసారు కదా! అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాం. మీడియంగా ఉన్న అటుకులనుకోండి మనం మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. చేత్తోనే మంచిగా మనకి మ్యాష్ అయిపోతుంది. ఇవి థిక్‌నెస్ ఎక్కువగా ఉండటం వల్ల మనం ఒకసారి మిక్సీ పట్టుకున్నామండి. మిక్సీలో వేసేసి పిండితో పాటు అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు కడాయిలో నూనె వేడెక్కింది. పట్టినన్ని వేసుకొని చక్కగా 2 పక్కల మంచి క్రిస్పీగా వేయించుకొని తీసుకుందామండి. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందాం. అప్పుడే మనకి చక్కగా క్రిస్పీగా వేగుతుందనమాట. లేదంటే వేయగానే మనకి కలర్ మారిపోతుంది. లోపల పచ్చిదనం అలానే ఉంటుంది. శనగలొచ్చేసి నేను ముందే ఎప్పుడు ఏం చేస్తానంటే ఒక హాఫ్ కిలో వరకి అలా నానబెట్టేసేసి పెట్టుకుంటానండి. నానిన తర్వాత నీళ్ళన్నీ తీసేసేసి చక్కగా నానిన శనగలని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసి ఫ్రీజర్‌లో పెట్టుకున్నామనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కొంచెం నీళ్ళల్లో వేసుకున్నామంటే 5 నిమిషాల్లో నార్మల్‌గా అయిపోతాయండి.
శనగ గుగ్గిళ్ళకి కానీ, ఇలా స్నాక్స్ చేసుకోవాలన్నప్పుడు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. 1 మంత్ వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. అలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలా 2 పక్కలు చక్కగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకుందాము. మీరు కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్, ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్, ఇన్‌స్టంట్ డిన్నర్ రెసిపీస్, హెల్తీ రెసిపీస్, తర్వాత స్టీమ్డ్ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయండి మన ఛానల్‌లో. తప్పకుండా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! చక్కగా వేగిపోయినాయన్నమాట. క్రిస్పీగా తీసేసుకుందాం. అన్నీ ఇలానే వేయించి తీసుకుందామండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా! పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.